నమస్సుమాంజలి. ఈరోజు నేను కారప్పొడి చేయబోతున్నాను. కారప్పొడి కోసం నూనెలో చింతపండుని ఫ్రై చేస్తున్నాను. మెత్తబడ్డం కోసం మాత్రమే రొటేట్ చేసి తీస్తున్నానన్నమాట. వేడి వేడి నూనెలో ఇలా ఫస్ట్ చింతపండుని కొంచెం మెత్తదనం చేసుకుని తీసుకోవడం వల్ల మిక్సీ జార్లో చాలా త్వరగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు 12 ఎండుమిర్చి కాయల్ని ఆ వేడి ఎక్కిన ఆయిల్లోనే వేసి ఫ్రై చేస్తున్నాను. చాలా ఈవెన్గా జాగ్రత్తగా రొటేట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే ఎండుమిరపకాయలు చాలా చక్కగా ఫ్రై అవుతాయి. లేదు అంటే అవి కనుక మాడిపోతే కారపొడి మాడు వాసన వచ్చేస్తుంది. కాబట్టి ఎండుమిరపకాయల్ని ఇప్పుడు ఏ పచ్చళ్ళలోకి చేసుకున్నప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా దగ్గరగా ఉండి మాత్రమే రొటేట్ చేస్తూ మాత్రమే వేయించుకోవాలి. అవి వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకోవాలి. ఇలా మా నానమ్మ చాలా జాగ్రత్తగా చేయాలి అట్లా చెప్తూ ఉండేవారు. ఈ కారపొడిని మాత్రం నాకు మా నానమ్మ గారు నేర్పించారు. మా నానమ్మ ఈ కొలతలు కూడా డిఫరెంట్గా చెప్పేవారనమాట. ఎలా అంటే ఇప్పుడు 12 ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, ఇందులోకి మనం నెక్స్ట్ వేయబోయే ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలన్నమాట. ఈ ఎండుమిరపకాయలు జాగ్రత్తగా వేయించి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ధనియాలు. ఆ ధనియాలు ఎన్ని వేయాలో మా నానమ్మ చెప్పినట్టుగానే సేమ్ మీకు నేను చెప్తాను. మా నానమ్మ గారు ఇలా 12 ఎండుమిరపకాయలు వేసినప్పుడు 2 చారెళ్ళ ధనియాలు వేయాలి అని చెప్పారు. సేమ్ నేను అంతే 2 చారెళ్ళ ధనియాలు మాత్రమే వేశాను. చారెడు అంటే మీకు తెలుసు కదా, మన అరచేతి మధ్య భాగంలో ధనియాల్ని పోసుకుంటే తెలుస్తుంది మనకి చారెడు అనేది. అలాంటి 2 చారెళ్ళు మనకి సరిపోతాయి. ఈ ధనియాల్ని కూడా చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ రొటేట్ చేస్తూనే ఉండాలి గరిటెతో. మనం అలా చేస్తేనే ఈవెన్గా ఎగుతాయి. ఇవే కాదు, ఈ మెథడ్ని ప్రతిదానికి అప్లై చేసుకోవాలి. మనం కూరలు చేసుకునేటప్పుడు, ఫ్రై చేసుకునేటప్పుడు ఏం చేసినా సరే రొటేట్ చేస్తూ ఉంటే మనకి ఈవెన్గా వేగుతాయి. వేయించేవి కంపల్సరీ ఇలా రొటేట్ చేసుకోవాలి. మగ్గించేవి అంటే ప్లేట్ మూత పెట్టి పెడతాం కాబట్టి వాటర్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దీనిలోకి మనము ధనియాలు వేయించేసుకుంటున్నాం కదా, ఎండుమిర్చి వేయించాము, ధనియాలు వేయించాము. ఫస్ట్ వచ్చేసి మనం చింతపండుని ఏదైతే ఉందో నిమ్మకాయ అంత సైజు చింతపండుని మనం నూనెలో బాగా వేడి నూనెలో వేయించి తీసుకున్నాము. వీటన్నిటిని జార్లో వేస్తున్నాను కదా. మా నానమ్మ చారెడు ఇట్లా బారెడు ఇట్లాంటి కొలతలతో భలే చెప్పేవారు మా చిన్నప్పుడు. అవి తలుచుకుంటుంటే ఇప్పటికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటివి గుర్తు చేసుకున్నప్పుడే వాళ్ళు మనతో ఉన్నట్టే అనిపిస్తుంది. ఫ్రై అవుతున్నాయి ధనియాలు. ఫ్రై అయిన ధనియాల్ని నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను సాయి మినపప్పు కూడా వేసేసాను. సాయి మినపప్పు దానిలోనే వేసిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసేసాను. ఆ రెండు కలిపి వేయిస్తున్నాను అన్నమాట. జీలకర్ర
మిక్సీ జార్లో కొంచెం వేసాను, అందుకోసమే మీకు చూపిస్తున్నాను. సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, లేదా సాయి మినపప్పు ప్లేస్లో మనం పొట్టు మినపప్పు ఉంటుంది కదా, అది వేస్తే కూడా మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు మిక్సీ జార్లోకి అయితే ఇప్పటి వరకు తీసుకున్నాం కదా. వెల్లుల్లిపాయలు కూడా వేశాను. ఇంకా ఇవి ఏగలేదు కదా, ఫ్రై అయ్యాక అప్పుడు ఇవి కూడా తీసేసుకుంటే ఇందులో కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి కారప్పొడి రెడీ అయిపోతుంది. చూసారా, ఉప్పు వేసాను, ఉప్పు కూడా ఎలా కొలిచి వేశానంటే చూసారు కదా, అంగుళాన్ని చూసుకుంటూ వేశాను. మిక్సీ చేసేసాను. కారపొడి రెడీ అయిపోయింది చూసారా. అంతే, ఇది ప్రాసెసే. ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసాం కదా, బాగుంటుంది టేస్ట్. మెయిన్గా చింతపండు ఉండడం వల్ల బాగుంటుంది. మా పాప కోసం ఇడ్లీలో నెయ్యి వేసేసి ఇదిగో కారపొడి, టమాటా పచ్చడి వేసి రెడీ చేశాను. థ్యాంక్ యూ.